ఎన్నికల రోజు ఆ తర్వాత జరిగిన దాడులు పథకం ప్రకారమే జరిగాయని జోలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని తమ్ముడు బహిరంగంగానే ప్రజలను ప్రలోభాలకు గురి చేశారని ఆరోపించారు. దాడులు చేస్తానని పిన్నెల్లి ముందుగా చెప్పినా కూడా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడుల్లో గాయపడిన వారిలో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉన్నారన్నారు. పక్క రాష్ట్రాల నుండి గూండాలను పిలిపించి మాచర్లలో దాడులకు పాల్పడ్డారని తీవ్రంగా మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ బలహీన వర్గాలకు ఇచ్చిన పొలాల్ని కూడా దోపిడీ చేసిన వ్యక్తి ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఏ రోజు నువ్వు ఈ ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాల్ని మీ 5 ఏళ్ళు ఇదే పదంతో సామాజిక న్యాయం పదంతో వాడుకోవటం అనేది మీకు అలవాటైంది. ఈరోజు వాటమి తర్వాత కూడా వాళ్ళ శవాల మీద కూడా మీరు రాజకీయం చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారనమాట. అంటే ఈరోజు నేను చూపిస్తూ ఉన్నాను 74 మంది మాకు మేజర్గా గాయాలైన వ్యక్తులు. మీ అందరికీ కూడా ఈ లిస్టులు ఇస్తాం. వీళ్ళల్లో ఎస్సీలు లేరా, ఎస్టీలు లేరా, బీసీలు లేరా, మైనార్టీలు లేరా? నువ్వు దాడులు చేసి గాయపట్టిన వాళ్ళ ఈ వర్గాలు లేరా? తెలుగుదేశంలో వైసీపీలో ఉంటేనే వాళ్ళు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలా? తెలుగుదేశంలో ఉన్నవాళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు వర్గాలు కాదా? మరి ఒక ప్రత్యేకంగా ఒక సామాజిక వర్గం మీద నువ్వు కక్ష కట్టి ఎన్ని దాడులు చేపించావో మాచర్ల నియోజకవర్గంలో ప్రజలందరూ గమనించారు. మాట్లాడితే అధికారులను ఎవరు నియమించారు? మీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, మీ చీఫ్ సెక్రటరీ వైసీపీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ కాదు అతను. ఆయన నియమించిన అధికారులు, ఆయన పంపిన ప్యానలు, ఆయన నియమించిన ఎస్పీలు, వాళ్ళలో నుంచి ఒక సామాజిక వర్గం ఒక వ్యక్తి వస్తే సామాజిక వర్గం గగ్గోలు పెడుతున్నావు. కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం అనేది మీకు ఆనవాయితీగా మారిపోయింది. నువ్వు ఏ సామాజిక వర్గాన్ని, ఎస్సీ మైనార్టీ వర్గాలకి నీకు ధైర్యం ఉంటే, దమ్ముంటే నేను వస్తాను పద. ఏ సామాజిక వర్గాన్ని నువ్వు ఉద్ధరి, నువ్వు రాజకీయంగా వాడుకోవటం తప్పితే ఒక రోడ్డు వేసావా, నీళ్ళు ఇచ్చావా, ఒక ఇల్లు ఇచ్చావా? 90% పూర్తి 5 ఏళ్ళు పడకన పెట్టి వాళ్ళ మీద కక్ష సాధించిన వ్యక్తివి నువ్వు. ఒక్క ఇల్లు ఇవ్వలేకపోయావు ఈ సామాజిక వర్గాలకి నువ్వు 15 ఏళ్ల పరిపాలనలో. అంతేకాదు ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీలు అసైన్ ల్యాండ్స్ కూడా దోచుకున్న వ్యక్తివి నువ్వు. ఈరోజు ఎన్నికల్లో నువ్వు ఓటమి ఇదితోటి ఏదో రకంగా కులాల మధ్య, మతాల మధ్య ఆ రోజు చెన్నై వాడుకున్నావు. 10 సంవత్సరాలు వాళ్ళు కోర్టుల చుట్టూ తిరిగి ఇబ్బందులు పడతా ఉంటే నీ బ్రతుకులో ఎప్పుడైనా వాళ్ళకు ఒక ముద్ద